హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి సమ్మర్ వచ్చిందంటే ఎండుమిరపకాయలు మంచిగా దొరుకుతాయి. అండ్ అలాగే ఇదే కరెక్ట్ టైం అన్నమాట మనము కారం కొట్టించుకోవడానికి. సో ఎలా చేసుకోవాలి ప్రాసెస్, అండ్ 1 year వరకు మంచిగా నిల్వ ఉంటుందన్నమాట ఈ కారం అనేది. అండ్ మంచి కలర్ రావడానికి ఏం ప్రాసెస్ ఏం ఫాలో అయితే మనకి మంచి కారం అయితే రెడీ అవుతుందో ఇక్కడ చూసేద్దాము. అండ్ మనం ఇట్లా స్టోర్ చేసేసుకుంటే మనకి చక్కగా 1 or 2 years వరకు అసలుకి కలర్ కూడా చేంజ్ అవ్వదన్నమాట. సో ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ మేము వచ్చేసరికి 2 kgs ఆఫ్ ఎండుమిరపకాయలని తీసుకొని ఇలాగ తొడాలు ఉంటాయి కదా, సో ఇవి రిమూవ్ చేసేసుకోవాలి. అన్నిటికీ ఇలాగ రిమూవ్ చేసేసుకొని మనం మంచిగా ఎండలో ఎండబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలాగో సమ్మర్ ఎండ కూడా మంచిగా వస్తుంది కాబట్టి ఎండలో పెట్టేసుకొని ఇట్లా మంచిగా ఎండనివ్వాలి. ఒక మంచి ఎండలో అయితే ఒక 2-3 hours అయితే మనకి మంచిగా ఎండిపోతాయి. ఇక్కడ మేము వచ్చేసరికి 2 kgs వచ్చేసరికి నార్మల్ కారం అండ్ 2.5 kgs అయితే మసాలా కారంకి ఎండబెట్టుకున్నాము. సో నార్మల్ కారం ఎలా ప్రాసెస్ ఫస్ట్ చూపిస్తాను. మనము పిండి మిల్లు ఉంటుంది కదా, లైక్ మరపట్టించే మిల్లు ఉంటుంది కదా, కారం మిల్. సో అక్కడికి తీసుకెళ్తే వాళ్ళు ఫస్ట్ అయితే మిషన్లో వేసేస్తారు. అండ్ నిలువ ఎక్కువ ఉండటానికి మనము ఆముదం తీసుకెళ్ళాలన్నమాట. 2 kgs ఆఫ్ ఎండుమిరపకాయలకి 50 grams ఆఫ్ ఆముదం అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. దాంట్లో మళ్ళీ ఒక ఇందాక చూపించారు కదా మిషన్, దాంట్లో వేసి మనకి మంచిగా దంచినట్టు కలిపేసి ఇస్తారు. సో మనకి మంచి కలర్ వస్తుంది అండ్ అలాగే ఆ కలర్ అనేది చేంజ్ కూడా అవ్వకుండా బాగుంటుంది. జస్ట్ ఎండుమిరపకాయలు అండ్ అలాగే 50 grams ఆఫ్ ఆముదం తీసుకెళ్తే సరిపోతుందన్నమాట నార్మల్ కారంకి. ఫస్ట్ అయితే మిషన్లో వేసిన తర్వాత బాగా పౌడర్ లాగా అయిన తర్వాత మనం ఆముదం ఇస్తే మనకి దాంట్లో కలిపి ఇస్తారనమాట. బండిలో వేసి ఇట్లా దంచేది ఉంది కదా, సో దాంట్లో వేసి మిక్స్ చేసి ఇస్తారు మనకి. అది ఈజీగానే ఉంటుంది. అండ్ ఇలా అయితే మనకి నార్మల్ కారం రెడీ అవుతుంది. అండ్ మనం గ్లాస్ జార్ ఆర్ దేంట్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము వచ్చేసరికి జిప్లాక్ కవర్స్ అండ్ కొన్ని ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేసాము. గ్లాస్వి యూజ్ చేయడానికి కొంచెం ఇబ్బంది కాబట్టి మాకు. అండ్ 2.5 kgs ఆఫ్ మసాలా కారం అని చెప్పాను కదా, అవి కూడా తొడలు తీసుకొని ఎండబెట్టేసుకున్నాము. అండ్ మసాలా కారంకి కొంచెం మనం ఇంట్లో ఇట్లా వేయించుకోవాలన్నమాట. 200 grams ఆఫ్ మెంతులు. ఇక్కడ జస్ట్ నేను ప్రాపర్ మెజర్మెంట్స్ చూపించడం కోసం చెప్తున్నాను. 2.5 kgs ఎండుమిరపకాయలకి 200 grams ఆఫ్ మెంతులు. ప్రాపర్ మెజర్మెంట్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేయండి, ఈజీగా ఉంటుంది. అండ్ 500 grams ఆఫ్ ధనియాలు కూడా తీసుకున్నాము. అండ్ అలాగే కల్లుప్పు ఉంటుంది కదా, సో సాల్ట్ బదులు కల్లుప్పు యూస్ చేస్తామన్నమాట. కల్లుప్పు వచ్చేసరికి లైక్ 1 kg ఆఫ్ కల్లుప్పు అనమాట. అండ్ అలాగే ఇది ఆముదం. సో ఇందులో జస్ట్ 250 grams ఆఫ్ ఆముదం మాత్రమే యూస్ చేసాము. మిగిలినది నార్మల్ కారంకి యూస్ చేసామన్నమాట. అండ్ జీలకర్ర వచ్చేసరికి 500 grams. సో ఫస్ట్ అయితే ఇంట్లో కొంచెం మసాలాస్ వేయించుకొని తీసుకెళ్ళాలన్నమాట కారం మిల్కి తీసుకెళ్ళే ముందు. సో ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకొని ఫస్ట్ మెంతుల్ని వేయించుకోవాలి. ఇది లో ఫ్లేమ్లోనే వేయించుకోండి, లేదంటే మెంతులు నల్లగా అయిపోతాయి అండ్ అలాగే మంచిగా వేగవు. సో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మెంతుల్ని మంచిగా వేయించుకోవాలి. మనకి ఇలాగా జస్ట్ వేయించుకుంటుంటే డ్రై రోస్ట్ చేసుకుంటుంటే మనకి మంచిగా కలర్ అయితే చేంజ్ అవుతుంది అండ్ అలాగే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. మనకి ఈజీగా అర్థమైపోతుంది వేగింది అని, కలర్ చేంజ్లోనే తెలిసిపోతుంది అనమాట. చూడండి మనకి మంచిగా వేగిపోయాయి ఈ మెంతులు. సో ఈ మెంతులు ఇలాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించేసుకొని మనము లో ఫ్లేమ్లోనే పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వేగుతాయి అన్నమాట. లేదంటే కలర్ చేంజ్ అయిపోతే అండ్ ప్రాపర్గా వేగవు అండ్ చేదు కూడా వచ్చేస్తాయి. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి మంచిగా కలర్ చేంజ్ అయింది అండ్ బాగా పర్ఫెక్ట్గా వేగిపోయాయి. సో వీటిని తీసి ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాము. అండ్ అలాగే ఇదే ప్యాన్లోకి నెక్స్ట్ మనం ధనియాలు 500 grams తీసి పెట్టుకున్నాము కదా, సో 500 grams ఆఫ్ ధనియాలని కూడా ప్యాన్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి, లైక్ డ్రై రోస్ట్ అనమాట.
అంటే నార్మల్గా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని కూడా మంచిగా క్రిస్పీ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి. మనకి ఇవి ఈజీగానే అర్థమైపోతాయి అన్నమాట. మనకి ఒక మంచి కలర్ అండ్ అలాగే ఫ్లేవర్ కూడా వస్తుంది. బాగా వేగిన తర్వాత మంచి అరోమా అనేది వస్తుంది కదా, సో ఆ ఫ్లేవర్కి మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట, లైక్ మంచిగా రోస్ట్ అయిపోయాయి అనేసి. సో ఇవన్నీ కూడా మంచిగా నార్మల్ డ్రై రోస్ట్ లానే వేయించుకోవాలి. ముందుగా చూపించినట్టు మెజర్మెంట్స్ ఇది వచ్చేసరికి ఒక 500 గ్రామ్స్ ఆఫ్ ధనియాలు అన్నమాట. ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది పక్కకు వెళ్ళిపోకండి, లైక్ స్టవ్ మీద పెట్టేసి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఇవి ఫ్రై చేసుకోవడం కొంచెం దగ్గర ఉండి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండండి. కంటిన్యూస్గా ఇలాగా కలుపుతూ ఉంటే మనకి మంచిగా ఈవెన్గా వేగుతాయి అన్నమాట. మనకి ఇవి మంచిగా వేగాయి అని తెలుసుకోవడానికి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. లేదు అట్లా తెలీదు అనుకుంటే ఇట్లా చూపిస్తున్నట్టు ఒకటి తీసుకొని ఇట్లా ప్రెస్ చేయండి, మనకి ఈజీగా క్రిస్పీగా అట్లా అనిపిస్తుంది అనమాట మంచిగా వేగితే. లేదు అంటే ఇంకొంచెం సేపు డ్రై రోస్ట్ చేసుకోండి. ఇట్లాగ మనం ఇట్లాగా ఒకటి తీసుకొని ఇలాగా 2 ఫింగర్స్తో ఇలా ప్రెస్ చేస్తే ఏంటంటే మనకి పౌడర్ లాగా అయిపోతుంది. అప్పుడే మనకి మంచిగా డ్రై రోస్ట్ అయినట్టు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ చక్కగా వేగిపోయాయి. ఇవి కూడా తీసుకొని నార్మల్ ఇందాక మనము మెంతులు వేసుకున్నాం కదా, అందులోనే కలిపి వేసేసుకోవచ్చు అనమాట. సో అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటున్నాము. 500 గ్రామ్స్ ఆఫ్ ధనియాలు కూడా వేగిపోయాయి అండ్ బౌల్లోకి అయితే తీసుకున్నాము. అండ్ అలాగే ముందుగా తీసి పెట్టుకున్నాం కదా ఒక 500 గ్రామ్స్ ఆఫ్ జీలకర్రని కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. జీలకర్ర కూడా మనకి ఈజీగానే అర్థమైపోతుంది. ఇట్లాగా డ్రై రోస్ట్ అయింది అంటే కలర్ కొంచెం చేంజ్ అవుతుంది అండ్ అలాగే కొంచెం అరోమా అనేది వస్తుంది అనమాట. ఇట్లాగా వేగిన వాసన అనేది వస్తుంది. సో దట్ ఈజీగా అర్థమైపోతుంది ఇట్లాగా వేగింది అనేసి. ఒకసారి చెక్ చేయండి, కావాలి అంటే కొంచెం జస్ట్ ఒకటి తీసుకొని ఇట్లాగా చెక్ కూడా చేయొచ్చు వేగాయో లేదో అనేది. ఇలా ఇవి కూడా కొంచెం డ్రై రోస్ట్ అయిన తర్వాత మనము దీన్ని కూడా సేమ్ మనం ధనియాలు అండ్ మెంతులు వేసుకున్నాం కదా బౌల్లోకి, సో అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు అనమాట. అన్నీ కలిపి మనం మసాలా అయితే పట్టించుకుంటాము. సో అన్నీ కూడా ఒకే బౌల్లో వేసేసుకుంటున్నాము. అండ్ అలాగే ముందుగా మనము 1 kg ఆఫ్ కల్లుప్పు తీసుకున్నాం కదా, ఈ కారం అనేది నిలువ ఉండాలి కాబట్టి మనకి కొంచెం కల్లుప్పుని కూడా ఇట్లాగా కొంచెం వేయించుకుంటున్నాం అనమాట. లేదు అనుకుంటే మీరు కావాలి అంటే మంచి ఎండలో కూడా కొంతసేపు పెట్టేసుకోవచ్చు. అప్పుడు మనకి నిలువ ఉండటానికి అంటే పాడైపోకుండా ఉండటానికి బాగుంటుంది అనమాట. సో లేదు అంటే ఇలా చూపిస్తున్నట్టు కొంచెం కల్లుప్పుని కూడా ఇట్లా కొంచెం డ్రై రోస్ట్ లాగా చేసేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట. ఎందుకంటే కల్లుప్పు నీరు గారిపోతుంది కదా, సో దట్ అట్లాగా అవ్వకుండా ఉండటానికి కొంచెం వేయించుకుంటే కారం అనేది పాడైపోకుండా బాగుంటుంది అనమాట. కల్లుప్పు కూడా మనకి కొంచెం వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కూడా సపరేట్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, వేరే ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాము అండ్ పూర్తిగా చల్లారనివ్వాలి. కల్లుపు అండ్ అలాగే ముందుగా మనం వేయించి పెట్టుకున్న మసాలాస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా చల్లారిపోవాలన్నమాట. ఇట్లాగా చూడండి మొత్తం ఒకసారి కలిపేసుకుంటున్నాము. అండ్ కల్లుపు అండ్ అలాగే ఈ మసాలాస్ కొంచెం హీట్ అనేది లేకుండా అండ్ కొంచెం చల్లారిపోతే మనము తీసుకెళ్ళచ్చు అనమాట. అండ్ ఈ లోపు వచ్చేసరికి మనం మసాలా కారం కోసం వెల్లుల్లిపాయల్ని ఇలా చూపిస్తున్నట్టు అన్నీ రిమూవ్ చేసుకోవాలన్నమాట. మనము జస్ట్ ఇట్లాగా ఒలిచి పెట్టుకుంటే సరిపోతుంది. మనము తొక్కేం తీయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ ఈ పొట్టు ఉంటుంది కదా అది రిమూవ్ చేసేసుకొని అండ్ గార్లిక్ వెల్లుల్లిపాయ ఇవి ఉంటాయి కదా జస్ట్ అవి మాత్రమే మనము తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఇవి ఎంత మెజర్మెంట్స్ అనేది కూడా ఇక్కడ నేను జస్ట్ చూపిస్తున్నాను చూడండి. సో 2.5 kgs ఎండుమిరపకాయలతో చేసిన మసాలా కారంకి వెల్లుల్లిపాయలు ఎంత అనేది ఇక్కడ మేము మెజర్ చేసుకుంటున్నాము. సో కంప్లీట్గా ఒక 1 kg ఆఫ్ వెల్లుల్లిపాయలు అనమాట ఇవి.
ఇవన్నీ రెడీ చేసుకొని మనము కారం మిల్కి తీసుకెళ్తే వాళ్ళు ఫస్ట్ మసాలా కారం కోసం ఎండుమిరపకాయల్ని ఇట్లా వేసి దంచుతారు. దీని తర్వాత నెక్స్ట్ మసాలాస్ ఇవన్నీ కూడా వేస్తారనమాట. ఇక్కడ మసాలా కారంకి అయితే మిషన్లో అయితే వేయరు ఎండుమిరపకాయల్ని, అన్నీ కూడా దంచే మనకి చేస్తారనమాట. ఎండుమిరపకాయలు అండ్ అలాగే మనము వేయించుకున్న మసాలాస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇట్లా దంచి మనకి చక్కగా చేసిస్తారు. అండ్ కారం కూడా చాలా మంచి కలర్ వస్తుంది. అండ్ ఇవన్నీ దంచిన తర్వాత లాస్ట్లో మనకి ఆముదం అనేది కలిపి ఒకసారి మళ్ళీ దంచినట్టు వేసి కంప్లీట్గా మిక్స్ చేసి ఇస్తారనమాట. మనం ఈ కారంని ఇలాగా జిప్లో కవర్స్లో లేకపోతే ఎయిర్ టైట్ బాక్సెస్లో కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1-2 ఇయర్స్ వరకు చాలా ఈజీగా నిల్వ ఉంటుంది. అండ్ కలర్ కూడా అస్సలు చేంజ్ అవ్వదు, చాలా బాగుంటుంది అనమాట. కర్రీస్లో వేసుకున్నా కూడా కారం అనేది ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. అండ్ మీరే ప్రాసెస్ ఫాలో అవుతారో కమెంట్ సెక్షన్లో ఒకసారి చెప్పండి. అండ్ గ్లాస్ జార్స్ అయితే మంచిది, బట్ ఎవ్రీడే డైలీ యూస్కి మాకు అంత కంఫర్టబుల్ ఉండదన్నమాట. అవి చేయి తగిలి ఇట్లా పగిలిపోతాయి అని చెప్పేసి మేమైతే ఇలా జిప్లో కవర్స్ అండ్ అలాగే ప్లాస్టిక్ బాక్సెస్లో అయితే ఇట్లాగా స్టోర్ చేసి పెట్టుకుంటున్నాము. అండ్ స్టీల్ దాంట్లో అసలు స్టోర్ చేసుకోకండి, ఇది రస్ట్ అయిపోతుంది అనమాట. సో ప్లాస్టిక్ ఆర్ గ్లాస్వి బెస్ట్ అనమాట. దీనికి ముందుగా చెప్పినట్టు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి కలర్ అయితే 1 ఇయర్ వరకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే ప్రాపర్ డీటెయిల్స్ మొత్తం మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకవేళ యూజ్ అయితే ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ నేను కింద స్క్రోలింగ్ కూడా యాడ్ చేస్తున్నాను, యూస్ఫుల్ ఉంటుందని చెప్పి ప్రాపర్ మెజర్మెంట్స్ అండ్ అలాగే ప్రాసెస్ కూడా మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.